హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా, హీరోయిన్ స్టమక్ మీద కొట్టగానే ఆమెకు అబార్షన్ అవుతుంది. అప్పటి నుండి ఆవిడకి ప్రెగ్నెన్సీ రాకుండా పోతుంది. దాంతో ఆమె ట్రీట్మెంట్లో భాగంగా కొన్ని వేల ఇంజెక్షన్లు వేసుకుని ఉంటుంది. ఎన్ని ఇంజెక్షన్స్ వేసుకుందో అవన్నీ దాచిపెట్టుంటుంది. అవన్నీ వాళ్ళ హస్బెండ్కి చూపిస్తుండగానే 7 ఇయర్స్గా నేను నీతోనే ఉన్నాను, రేపు 12 గంటలకి నేను ఆ పెళ్లి చేసుకోను, నీకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, నాకు ఏ అభ్యంతరం లేదు, నాకు నువ్వు మాత్రమే ముఖ్యం అని అతను అంటూ ఉంటారు. అప్పుడు ఆమె తన మనసులో తానే, నాకు పుట్టకపోతే ఏం? నువ్వు ఆల్రెడీ వేరే ఒకరితో పిల్లల్ని కనేసావుగా అనుకుంటూ అన్నట్టు ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాను అని మీరు అడగలేదు కదా అంటూనే డ్రా ఓపెన్ చేసి ఒక ఫైల్ని బయటకు తీస్తుంది. కానీ అందులో ఏముంది అని హీరోకి చూపించదు. అతను ఏంటది చూపించు అంటే అందులో అమ్మకి బిగ్ సర్ప్రైజ్ ఉంది అని అంటుంది. హీరోకి విషయం ఏంటని చూపించకుండానే దాచేస్తుంది. ఆ నెక్స్ట్ సీన్లో ఆమె షాపింగ్కి వెళ్ళి తనకు పుట్టబోయే బేబీకి బట్టలు కొనాలని చూస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడ హీరోయిన్ వాళ్ళ అత్తమామల్ని చూస్తుంది. వాళ్ళు హీరో కలిసున్న అదే అమ్మాయితో షాపింగ్కి వచ్చుంటారు. పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ అని మాట్లాడుకుంటున్న వాళ్ళ వాదనను చూసి వాళ్ళ అత్తమామలకు కూడా తన హస్బెండ్ వేరే అమ్మాయితో ఉన్నారన్న విషయం తెలుసు అన్న విషయం ఆవిడికి అర్థమవుతుంది. ఇంతలోనే హీరోయిన్ వాళ్ళ అత్తమామలు కూడా ఆవిడ్ని చూసేస్తారు. ఉలిక్కిపడ్డ వాళ్ళిద్దరూ హఠావుటిన ఆవిడ దగ్గరకొచ్చి, ఈ అమ్మాయి యుచాన్ అంకుల్ వాళ్ళ డాటర్ అని అంటారు. ఇంతలో ఆ అమ్మాయి, అయినా నీకు పిల్లలు పుట్టరు కదా, మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుంది. అందుకు హీరోయిన్, సరదాగా చూద్దామని వచ్చాను అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఉన్న డ్రెస్సెస్ తీసి, అక్క ఇందులో ఏది బాగుంది చెప్పు అంటుంది. అప్పుడు హీరోయిన్ ఒకటి చూస్ చేస్తే ఆవిడ ఇంకొకటి బాగుంది అంటూ, అయినా గొడ్రాలివి నీకేం తెలుస్తుంది పిల్లలకి ఏ డ్రెస్సులు బాగుంటాయని అని అనిస్తుంది. ఈలోపే హీరో అక్కడికి వస్తారు. నువ్విక్కడేం చేస్తున్నావని అడుగుతూ ఉండగానే ఆ అమ్మాయి వచ్చి, ఇందులో ఏ డ్రెస్ బాగుందో చెప్పండి అని అంటుంది. నీకు పుట్టబోయే బిడ్డకు ఏ డ్రెస్ బాగుంటుందో నువ్వే చూస్ చేసుకో, నాకెలా తెలుస్తుంది అని హీరో అంటారు. ఇంతలో హీరో వాళ్ళ ఫాదర్ నాకు 2 డ్రెస్సులు నచ్చాయని కవర్ చేస్తారు. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మా నాన్నని పక్కకు తీసుకొచ్చి, వీళ్ళిద్దరూ ఎలా ఒకటిగా కలిశారు అని అడిగితే, మాకేం తెలుసు, మా పాటికి మేము షాపింగ్కి వచ్చాం అని వాళ్ళంటారు. ఇంతలో ఆ అమ్మాయి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, అయినా నువ్వు హాస్పిటల్లో నిన్న ఏం జరిగిందో అంతా చూసేశావు, నీకు అన్నీ తెలుసు, నీకు డైవర్స్ ఎక్కడిచ్చేస్తాడో అతను అని భయపడుతున్నావు కదా అని అడుగుతుంది. అందుకు ఆవిడ, వాళ్ళు నాకు ఇదంతా తెలియకూడదని భయపడుతున్నారు, నా దగ్గర దాస్తున్నారు అని హీరోయిన్ అంటుంది. అందుకు ఆవిడ, అంటే నువ్వంటే వాళ్ళకి ఇంపార్టెంట్ అని నువ్వు అనుకుంటున్నావు కదూ, మన ఇద్దరిలో వాళ్ళకి ఎవరు ఇంపార్టెంట్ అనేది ఇప్పుడే నిరూపిస్తాను అని చెప్పి అక్కడే ఉన్న క్లాత్స్ రోప్ని గట్టిగా లాగి తన మీదకు తోసుకుంటుంది ఆవిడ. అప్పుడు వెంటనే హీరో ఆ అమ్మాయిని వెళ్ళి గట్టిగా పట్టుకుంటారు. కానీ ఆ రోప్ కాస్త హీరోయిన్ స్టమక్ మీద పడుతుంది. దాంతో ఆవిడ కింద పడిపోతుంది.